క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మరి 21 అక్టోబర్లో మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క చల్లని మెల్లని స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి రుణస్తులుగా కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దిన మన టీఎల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. 91వ సంకీర్తన 15వ వచనాన్ని చదువుకున్నాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దేవుని బిడ్డలారి ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ ఉదయం ఏ పరిస్థితుల్లో వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బిడ్డల పరంగా ఏ సమస్యలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా కానీ ఇప్పటి వరకు జీవితంలో ఎవరికెవరికో స్నేహితులకో, బంధువులకో, అధికారులకో ఎవరెవరికో చెప్పుకుని వారి దగ్గర ప్రాధేయపడ్డామేమో, వారికి ఏదైనా మనకి ఏదైనా చేస్తారేమని ఆశించామేమో. కానీ దేవుడి ఉదయకాల సమయంలో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. సూటిగా నీతోనే హెచ్చరిక చేస్తూ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు, ఎవరైతే ఏ పరిస్థితిలో ఉన్నారో వారు మొరపెట్టినప్పుడు ఈ ఉదయకాల సమయంలో జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భరోసా. ఇంతకాలం నీ జీవితంలో ఏ నెమ్మదికరమైనటువంటి, సమాధానకరమైనటువంటి, విజయం అనేటువంటిది, మేలు అనేటువంటిది పొందలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితంలో దేవుడు అంటున్నాడు, నువ్వు మొరపెట్టు, ఆయనకి మొరపెట్టు. ఆయన దగ్గర నీకున్నటువంటి ప్రతి పరిస్థితులు కూడా ప్రభు దగ్గర తీసుకెళ్ళి ప్రభువుని అడుగు, ప్రభు దగ్గర మొరపెట్టు. ఖచ్చితంగా ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఆయన ఖచ్చితంగా నీకు ఉత్తరం ఇచ్చి దేవుడు నీతో మాట్లాడతాడు. మొదటి తలంపు. రెండవ తలంపు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. దేవుని బిడ్డలారా, మనం బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు. మనం ఆనందంగా ఉన్నప్పుడు మన ఆనందంలో పాలుభాగస్తులు అవుతారు. మనం ఐశ్వర్యంలో ఉన్నప్పుడు అందరూ మన పక్షాన ఉండటానికి, మనతో స్నేహం చేయటానికి ఇష్టపడతారు. మనం ఏదైనా కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇంకా మనం నిందిస్తారు. ఇంకా ఈ పరిస్థితి వచ్చిందంటే, ఇలాంటి శ్రమ వచ్చిందంటే, ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అని చెప్పేసి ఇంకా కలిగినటువంటి గాయాలు వేలుపెట్టి ఇంకా గాయాలు రేపేటువంటి సమాజం మన సమాజం. కానీ మన ప్రభు శ్రమలో మనకు తోడుగా ఉంటానంటున్నాడు. మన కష్టంలో మనకు తోడుగా ఉంటానంటున్నాడు. మన ఇబ్బందుల్లో మనకు తోడుగా ఉండి మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని నెమ్మదిపరచడానికి, మనకి మరి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనకి సలహాలు ఇచ్చి మనం నడిపించడానికి మనకు తోడై ఉంటానంటున్నారు మన ప్రభు. లాస్ట్ మరొక తలంపు ఏంటంటే, అతను విడిపించి అతను గొప్ప చేస్తాను. దేవుడు విడిపిస్తాడు. విడిపించబడినటువంటి వ్యక్తిని దేవుడు వదిలిపెట్టకుండా గొప్ప చేస్తానంటున్నాడు. విడిపించబడినటువంటి అన్ని పరిస్థితుల నుంచి, బంధకాల నుంచి, సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి దేవుడు ఖచ్చితంగా విడిపించేవాడు. ఇంకెవ్వరు విడిపించలేరు. దేవుడు మాత్రం విడిపించేవాడు. విడిపించి గొప్ప చేస్తాడు, గొప్పగా నిలబెడతాడు. అనేకులు ఆశ్చర్యపడే విధంగా, అనేకులకి ఆశ్చర్యమైనటువంటి రీతిలో దేవుడు నిలబెట్టగలిగినటువంటి శక్తిమంతుడు, అటు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీవే పరిస్థితిలో ఉన్నా కానీ దేవునికి మొరపెట్టు. దేవుడు నీ శ్రమల్లో నీకు తోడై ఉంటాడు. ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన వైపు చూద్దాం. ఆయనకి మొరపెట్టి గొప్ప జయం పొందేటువంటి స్థితిలో, ఆత్మీయ స్థితిలో దేవుడు మనలందరినీ కూడా ఇంకెక్కువగా ఈ కడవరి దినాల్లో బలపరుస్తూ స్థిరపరచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, దేవునికి మొరపెట్టినప్పుడు మరి ఆ శ్రమలో వారికి తోడుగా ఉండి విడిపించి గొప్ప చేయబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో దేవుడు వారికి ఉన్నటువంటి శ్రమలో వారికి తోడయ్యండి వారిని విడిపించి గొప్ప చేశాడు.
ఆ విడిపించబడి గొప్ప చేయబడినటువంటి వ్యక్తులు వారి పేర్లలో ఒక పేరుని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందే మనం చేయించున్నాను. దేవుని చేత విడిపించబడి మరి గొప్ప చేయబడినటువంటి వ్యక్తి యొక్క పేరును మరి పాత నిబంధనలో వారి పేరులో ఒక పేరు రాయవలసిందిగా మనం చేయించున్నాను. ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు ప్రియులు స్కైబెల్ రాయ్ గారికి, బ్యూలా గారికి మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 128వ సంకీర్తన దేవుడు వారి జీవితంలో స్థిరపరిచి మరి వారి పిల్లలను చూసేటువంటి కృపలు దేవుడు అన్ని విషయాల్లో మరి ఆ దంపతుల్ని దేవుడు బలపరుస్తూ స్థిరపరుస్తూ వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్కు చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ ఉదయం నా తండ్రి, ఎందరైతే నా ప్రభా వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి నా తండ్రి మనుషుల వైపు, అధికారుల వైపు, బంధాల వైపు చూస్తున్నాయన వారి మీద ఆధారపడి వారి దగ్గర నాయన మొరపెట్టుకున్నటువంటి వారు ఉంటుంటే వారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ వైపు చూసి ఆయన మీకు మొరపెట్టిన ఆయన మీ ద్వారా విడిపించబడిన తండ్రి అయ్యా గొప్ప చేయబడేటువంటి స్థితిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం నాయన అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ నామంలో వారు విడిపించబడాలి నాయన, మీ నామంలో వారు గొప్ప చేయబడాలి నా తండ్రి. వారికి ఉన్నటువంటి స్థితిగతులు మార్చబడిన తండ్రి ఉన్నతమైనటువంటి మీ కృపకు నాయన అయ్యా మీ యొక్క మేళ్లకు నా తండ్రి వారసులుగా వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం టీఎల్సిన ఆహారం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు నా నిత్యం మీరు తోడైండండి. వారిని మీరు విడిపించబడి వారి గొప్ప చేయబడి అన్ని విషయాలు దేవర్ధులకు మీ కృపద ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాను. ఇదిన బిడ్డలు చేరినటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు వెన్నుంటుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిన నా తన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి మా సంఘ సభ్యులు ప్రభు, బిడ్డలు ప్రభు, స్కైబెల్ గారిని బట్టి ఆయన బ్యూలోని బట్టి ప్రత్యేక మీకు వందనాలు ప్రభా. బిడ్డలు చేసే ఉద్యోగాల్లో వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. ఆర్థికంగా, ఆత్మీయంగా మీరు బలపరచండి. వారి ప్రయాసకు తగినటువంటి ఫలాలు బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ ఇంకనేకం జరుపుకుంటున్న ఆయన మీ కృపలో వారు దీవించబడిన తండ్రి ఆదర్శంగా వారు వర్ధిల్లేటువంటి కృప దయచేసి బలపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.